యోహాను శుభవార్త 19వ అధ్యాయము దివ్యవచనములు 26 నుండి 27 వరకు. సిలువపై ఉన్నప్పుడు యేసు యోహానుతో, ఇదిగో నీ తల్లి అని, మరియు తన తల్లి మరియమ్మతో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. ప్రియ దైవజనులారా, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు 7 దివ్యమైనటువంటి వాక్యాలను పలికారు. అందులో 3వ వాక్యం ఏమిటనగా, ఇప్పుడు చదివినటువంటి దివ్య వాక్కు. ఈ యొక్క వాక్కులో యోహాను గారితో ఈ విధంగా పలుకుతున్నారు. మరియమ్మను సూచిస్తూ యోహాను గారితో, యోహాను ఇదిగో నీ యొక్క తల్లి. అదే విధంగా మరియమ్మ గారితో యోహానును సూచిస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు వారు చివరిసారిగా శిలువ మీద ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని పలికారు.